హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్రం ఈ స్థాయిలో బీసీల ఉద్యమాన్ని ఎప్పుడు కూడా చెవి చూడలే కాబట్టి సరికొత్తగా ఉంది మీ పంత. పంతా మీకు కొత్తగా అనిపిస్తూ ఉంది, కానీ బీజేపీ నమ్మట్లేదని నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఎందుకు చెప్తా ఉన్నా? ఏంటి తిన్మార్ మల్లలకి ఇంత శక్తి ఎక్కడది? అబద్ధానికి సమాధానం ఎత్తుక్కుంటూ కూర్చుంటే సంకనానికి పోతుంది మన జీవితం. సాధారణ జర్నలిస్టు ఈరోజు హెలికాప్టర్ అంటే ఒకప్పుడు అన్న చాయ్ పైసలు తిన్మార్ మల్లన్న 6-7 లక్షలు ఇవ్వచ్చు, కానీ 6-7 కోట్ల రూపాయలు పెట్టి రెడ్లకు క్షమాపణ చెప్పే ఆలోచన ఏమైనా ఉందా? మీరు చెప్పాలనుకుంటారా? నేను అనుకోవట్లేదు. అంటే మీరేమనుకుంటున్నారు? క్షమాపణ అంటే వాళ్ళని మరీ ఉత్సాగిచ్చా అన్నారు కదా, ఏమని? మా ఉచ్చ తాగండి అన్నారు కదా. ఎక్కడ చూపి ఎవరు తాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా, మా బీసీల ఉచ్చ మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ తాగమంటారా దొంగ నా కొడుకులారా? నిజం చెప్పంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించింది మీరే అని అంటే మీరేమంటారు? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపిలే, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన. ఎట్లా సాధ్యం అవుద్దన్న? బీసీల రిజర్వేషన్ అయిన తర్వాతనే కదా ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి. 100కి 10 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటాలో పోతా ఉంది. మల్లన్నకున్న విశ్వసనీయత ఎంత అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. తమ అభ్యర్థిని గెలిపించుకునేవాడు కంటే ఇడిచిపెట్టి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని తిరిగిన అభ్యర్థిని గెలిపించుకొస్తున్నారా? ఈ హెలికాప్టర్ ఎవరిచ్చారు అనే ప్రశ్న ఆయనని చాపర్లో తీసుకురావడం జరిగింది. దాని మీద అది ముందే అది వెలమోలది, నేను ఎక్కను కూడా. మీరు బీసీఏ కాదు బీసీ ఉద్యమానికి ఎలా సారథ్యం వహిస్తారు అనే మాట ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. దీన్ని ఎట్లా మీరు అసలు నీకు బీసీ సర్టిఫికేట్ ఉందా? అంటే అది కేసీఆర్ వల్ల బంధువుదని తెలిసింది నాకు. కేసీఆర్ గారితో ఒక 10 సంవత్సరాలు ఆయన విధానాలతో. సో అంటే బీఆర్ఎస్ మిమ్మల్ని ఏమైనా వెనక నుంచి నడిపించే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ని ఎవడు నడిపించలేక ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా, అసలు రేవంత్ రెడ్డి ఇదంతా ఆడిస్తున్నాడు. తిన్మార్ మల్లన్న సస్పెండ్ అయితే సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ అవుతుందా? రాజకీయంగా మాత్రం పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మన మేయర్లు కావచ్చు, గతంలో పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు ఏ పార్టీ అధ్యక్షులు ఎవరిని చూసినా దాంట్లో మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. నెక్స్ట్ A few moments later. ఇప్పుడు మనం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో ఉన్నాం. ఆయనకు పరిచయం అక్కర్లేని పేరు. గత 5 ఏళ్లలోనే రాజకీయాల్లో ఒక పెను సంచలనం, ఒక ట్రెండ్ సృష్టించిన రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు, అలాగే మేము గర్వంగా చెప్పుకునే మా సాటి జర్నలిస్ట్. మరి ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఇప్పుడు తాజాగా బీసీ ఉద్యమాన్ని అందుకున్నారు. మరి ఆ ఉద్యమం తీరుతెన్నులు ఎలా ఉన్నాయి, తను ఏ దిశతో ముందుకు వెళ్తున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారన్న? గుడ్. ఏంటి అంటే సరికొత్తగా ఉంది మీ పంత. పంత మీకు కొత్తగా అనిపిస్తూ ఉంది, కానీ ఈ పంత కొన్ని దశాబ్దాల పంత. ఓకే. ఇవాళ తిన్మార్ మల్లన్న కొత్తగా స్టార్ట్ చేసిన పంద కాదు. అనేక మంది మహనీయులు జాతుల నుంచి కొట్లాడి ఈ వర్గాలకు మంచి జరగాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత ఈ మధ్య కాలంలో కొంత ఉద్యమాలకు బూస్టింగ్ లాగా మేమందరం ఒక కార్యకర్తలాగా పనిచేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి సరే, తెలంగాణ రాష్ట్రం ఈ స్థాయిలో బీసీల ఉద్యమాన్ని ఎప్పుడు కూడా చెవి చూడలే కాబట్టి కొంత కొత్తగా అనిపిస్తుంది. ఓకే. కానీ విషయం అయితే పాతది. రైట్. అంటే ఆర్ కృష్ణ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నారు బీసీల కోసం.
కాకపోతే మీ పంథా అని ఎందుకు అడిగానంటే గత 5 ఏళ్లలో ఇంత ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంటే ఇంత వేగంగా మీరు ఎదుగుతున్న తీరు అంటే మీ లక్ష్యం ఏంటి? అసలైన లక్ష్యం మీరు చెప్తున్న ప్రధానమంత్రి ముఖ్యమంత్రి? ఒకటి, ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎంటైర్ భారతదేశంలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి కానీ ఏకైక రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రం మిగిలిపోయింది. అట్లా ఇప్పుడు విభజించబడ్డది అక్కడ ఇక్కడ 2 చోట్ల. ఎందుకు కాలేదు? కారణాలు ఏంది? పక్కనున్నటువంటి తమిళనాడు రాష్ట్రానికి ఒక నాయి బ్రాహ్మణ బిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యిండు. అక్కడ ఆ బీసీల పార్టీలు తప్ప, ఆ భావజాలం తప్ప ఇంకొకరు వచ్చే పరిస్థితి కనిపించదు అక్కడ. ఓకే, జాతీయ స్థాయి పార్టీలు కూడా అక్కడ ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. అవును. పక్కనున్న కర్ణాటకకి సిద్ధరామయ్య గారు, అటు పక్కనున్న కేరళకి విజయన్ గారు, ఇట్లా ఈ దక్షిణ భారతదేశంలో కూడా మెజారిటీ రాష్ట్రాలకు బీసీలు ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి కాకపోవడానికి కారణమైంది. ఓకే, పొలిటికల్ పవర్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం ఆయా వర్గాలకి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీల వెనుకబాటుతనానికి ప్రధానమైన కారణం ఆ వర్గాల నుంచి అత్యున్నత పీఠాల వైపు, అధికారం వైపు లేకపోవడం అనేది స్పష్టంగా మనకు అర్థమైనటువంటి విషయం. అందుకోసమే అంబేద్కర్ గారు ఓ మాట చెప్తారు, అధికారానికి దూరంగా ఉండే జాతులు అంతరించిపోతాయని చెప్తా ఉన్నారు. అప్పుడు మీరు ఇక్కడ ఉన్నప్పుడే ఒక అతను వచ్చింది. ఇప్పుడు వచ్చి అతను ఎల్ఎల్ఏబికి సంబంధించినటువంటి దాంట్లో అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన రియంబర్స్మెంట్ మొత్తం ఇచ్చేసారు, బీసీలకు సంబంధించింది కంప్లీట్గా ఆపేసారు అంటే ఆయన ఈడే రాస్తున్నట్టు. ఇంకా ఓకే, ఒకవేళ అధికారంలో బీసీలు ఉంటే వీళ్ళ స్కాలర్షిప్లు పెండింగ్ ఉండేటి అయినా ఉండవు కదా. ఓకే, ఇదొక్క అంశమే కాదు. ఓకే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జ్యుడిషియరీ సిస్టంలో జరిగినటువంటి అన్యాయం, ఉద్యోగాల్లో జరిగినటువంటి అన్యాయం. నిన్న మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ ఇచ్చారు. గ్రూప్ 1, గ్రూప్ 2 రిజల్ట్స్ ఇస్తే ఈ గ్రూప్ 2, గ్రూప్ 1లో 62% ఉన్నటువంటి బీసీలకు 44% సీట్లు దొరికినాయి. ఓకే, 6.98% ఉన్నటువంటి అప్పర్ క్యాస్ట్కి దాదాపుగా మొత్తం ఈడబ్ల్యూఎస్తో కలిపి 36% దొరికినాయి. 7% వాళ్ళకు 36 సీట్లు, 60% వాళ్ళకు 40 సీట్లు. 18% ఉన్నటువంటి ఎస్సీలకు వాళ్ళకి 10% దొరికింది. 10% ఉన్నటువంటి ఎస్టీలకు 7% దొరికింది. అంటే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నటువంటి సీట్లన్నీ అప్పర్ క్యాస్ట్కి పోయినాయి. సో దీనికి కారణాలు ఏమై ఉంటాయి అన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేస్తా అని 2024 ఫిబ్రవరిలో క్యాబినెట్ తీర్మానం చేసింది. చేసిన తర్వాత దాదాపు 8 నెలల కాలం పాటు దాని ఫైల్ను పక్కకు పాడేసారు. పాడేయడం అంటే ఇంట్రెస్ట్ లేక కాదు, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వేరు. ఓకే, ఇక్కడ ఈ కాలంలో, ఈ 8 నెలల కాలంలో మహేందర్ రెడ్డి అని చెప్పి ఎక్స్-డీజీపీ గారిని తెచ్చి టీజీపీఎస్సీ చైర్మన్ చేసి 29 జీవో 29ను తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలను పైకి రాకుండా, అంటే టాప్ ర్యాంకులలోకి రాకుండా వాళ్ళ కోటాను వాళ్ళతోనే భర్తీ చేసి జనరల్ స్థానాలన్నీ వీళ్ళతో భర్తీ చేయడానికి ఒక భారీ కుట్ర పన్ని ఈలోపు 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, వెంటనే భర్తీ కాదు, వెంటనే దోపిడీ. అది ఒకవేళ ఇది సెన్సస్ బయటకు వచ్చి 42% వాటా ఇక్కడ వర్గీకరణ లెక్క అక్కడ తేలిందనుకో, వీళ్ళకి 36% రాదు, అప్పుడు 3-4% కంటే ఎక్కువ రాదు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా చేసినటువంటి వ్యవహారం. వీటన్నిటి కారణం ఏంది? అధికారం ఎవరి చేతులలో ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం జరుగుతూ ఉంది. మేము వాళ్ళకు కూడా వ్యతిరేకం అంటలేము, వాళ్ళకు దక్కాల్సిన వాటా ప్రకారమే దక్కాలి. ఇతరుల వాటాలు వాళ్ళు తీసుకున్నప్పుడు సహజంగానే అధికార మార్పిడి కోరుకుంటుంది ఈ సమాజం. అందుకోసం తెలంగాణ రాష్ట్రంలో బీసీసీఎం రావాలని చెప్పి మా ఆకాంక్ష. రైట్, సరే. మీ ఉద్యమం ప్రతిరోజు మేము చూస్తూనే ఉన్నాం, కానీ మీరు చేస్తున్న ఉద్యమం వెనుక చాలా మందిలో చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటిని ప్రస్తావిస్తే బహుశా ఈ ఇంటర్వ్యూకి ఒక అర్థం ఉంటుందేమోనని నా ఫీలింగ్. అయితే అపోహ, అబద్ధం అంటే ప్రచారాలు విషయం ఏంటంటే అపోహ, అబద్ధం. ఓకే, అబద్ధానికి సమాధానం ఎత్తుక్కుంటూ కూర్చుంటే సంకనానికి పోతుంది మన జీవితం. రెండోది, దానికి ఒక ఉదాహరణ. నా కాంగ్రెస్ పార్టీ ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చింది. అసలు ఆ షోకాజ్ నోటీస్కు అర్థమే లేదు. షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి వాళ్ళకి అర్హత కూడా లేదు.
ప్రభుత్వ నిర్ణయాన్ని కాల్చిపారేస్తే పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చడం అనేది పార్టీ 125 ఏళ్ల చరిత్రలో లేదు. ఓకే, అబద్ధానికి నేను రిప్లై ఇచ్చుకుంటా కూర్చుంటే రైట్, నేను పిచ్చోన్ని అయితా. ఓకే, అందుకోసమని నేను మీతో చెప్పేది ఏంటంటే సహేతుకమైనటువంటి విమర్శ, సహేతుకమైనటువంటి ఆలోచన ఎన్ని ఉన్నా మీరు నాతో షేర్ చేసుకోండి. తప్పకుండా. అంటే సహేతుకమైన ఆలోచన అనేది నేను నిర్ధారించుకొని మిమ్మల్ని అడగాలి. ఓకే, అయితే జనంలో చాలా రకాల ఆలోచనలు, రకరకాల ఏంటి తిన్మార్ మల్లన్నకి ఇంత శక్తి ఎక్కడిది? నిన్న మొన్నటి దాకా ఒక జర్నలిస్ట్, అంటే నేను జర్నలిస్ట్, నాకు తెలుసు మన జీవితాలు ఎలా ఉంటాయి అనేది. అలాంటి ఒక వ్యక్తి, ఒక సాధారణ జర్నలిస్టు ఈరోజు హెలికాప్టర్, అంటే ఒకప్పుడు అన్న చాయ్ పైసలు మీరు ఇస్తే నా ఛానల్ నడుస్తున్న తిన్మార్ మల్లన్న ఈరోజు హెలికాప్టర్లో వెళ్ళాడు. ఈ హెలికాప్టర్ ఎవరు ఇచ్చారు అనే ప్రశ్న, దీనికి మన సమాధానం ఎట్లా ఉంటుంది? ఇటు చాయ్ పైసలు కానీ స్టార్ట్ చేద్దాం, బాగుంటుంది. హెలికాప్టర్ దాకా వద్దాం. ఓకే, ఓకే. తిన్మార్ మల్లన్న ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు ప్రజలను రిక్వెస్ట్ చేసింది సాయం చేయండి అని. దాదాపు 7-8 లక్షల రూపాయల దాకా సాయం చేసేది జనం. తిన్మార్ మల్లన్న 7-8 రూపాయలు నీకు చాయ్ పైసలు అడుక్కున్నావు కదా అనేటువంటి క్వశ్చన్ ఇవాళ ప్రజాక్షేత్రంలో ఉంది. కానీ ఇదే తిన్మార్ మల్లన్న కొన్ని వందల మంది బిడ్డల జీవితాలను మారుస్తూ ఎన్నో ఆపరేషన్లు చేయించి ఎంతోమంది పిల్లల్ని విదేశాల్లో పెట్టి చదివించుకుంటూ ఎంతోమంది పేదవాళ్ళకి ఇండ్లు కట్టించుకుంటూ, ఇది క్వశ్చన్ ఎప్పుడు రాలే. ఓకే, ఎందుకు రాలే? తిన్మార్ మల్లన్నకు 6-7 లక్షలు ఇవ్వచ్చు, కానీ 6-7 కోట్ల రూపాయలు పెట్టి పేదోళ్ళని ఆదుకున్నా. ఇది క్వశ్చన్ ఎందుకు కాలే ఈ సమాజంలో? ఎందుకు కాలేదంటే నీవు నన్ను అనడానికి ఏదో ఒకటి కావాలి కాబట్టి దాన్ని ఎంచుకున్నావు ఆ మార్గాన్ని. నేను తప్పుపట్టను. 6-7 లక్షలు తీసుకున్న మల్లన్న 6-7 కోట్ల రూపాయలు పేదోళ్ళ కోసం ఖర్చు పెట్టిన చర్చ ఎక్కడ జరగలే కూడా. ఎందుకంటే మేము ఆ ప్రచారానికి దూరం. కానీ ఒకటైతే సత్యం, క్యూ న్యూస్ కొన్ని కోట్లాది మంది ప్రజల హృదయాలను దాకింది. క్యూ న్యూస్ పరాణం 3 కోట్ల టర్నోవర్ చేసింది. ఈ క్యూ న్యూస్ తిన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ ఎంతోమంది జీవితాలను మార్పు చేయడంలో ప్రయత్నం చేసింది. ప్రతిదీ ఇప్పుడు తిన్మార్ మల్లన్నకు కోట్ల రూపాయలు ఇచ్చిరంటే వేసింది గూగుల్ పేనో ఫోన్పేనోనే కదా, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్లో ఇది చూస్తే తెలియదా? రెండోది, మేము కూడా మా సొసైటీ ద్వారా ఆన్లైన్లోనే కదా చెక్కులు ఇచ్చింది. సపోజ్ రవి దగ్గర చెక్ బుక్ ఉంటుంది, ఎవరికి ఏం చేసినాం అనేది అందులో క్లియర్గా రాసి ఉంటుంది. ఓకే, అంటే బహుశా వాళ్ళకి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటైతే అనాలి, అనకపోతే ఎట్లా అనేటువంటి దృక్పథంతో అన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పాను. కానీ బాధ్యత గల పదవిలో ఉన్నా కాబట్టి ఒకటైతే చెప్తా, నేను వచ్చినటువంటి పరంపరలో ప్రజలు ఎంత ఉపయోగపడరో, నేను ఎదిగినటువంటి పరంపరలో ప్రజలకు కూడా అంతే ఉపయోగపడాలనుకున్నాను. ఓకే, తిన్మార్ మల్లన్నకు హెలికాప్టర్ ఎక్కడిది? తిన్మార్ మల్లన్న సుందర్రాజ్ యాదవ్, రజనీ, ఓదేలు, జానయ్య, అర్జున్ అందరం కలిసి ఆడ సభ పెట్టాం. ఇందులో ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారు కొంతమంది, బీసీ ఐటీ ఎంప్లాయీస్ ఒక హెలికాప్టర్ బుక్ చేసినారు. అన్నీ పక్కాగా ఆన్లైన్లో. ఓకే, అన్ని పక్కాగా ఆన్లైన్లో ట్రాన్సాక్షన్లు ఇవన్నీ. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమేం ప్రశ్నలు ఎదుర్కోవాలో మాకు తెలుసు కాబట్టి అన్ని పక్కాగా ఆన్లైన్ ద్వారా ఐటీ ఎంప్లాయీస్ అది బుక్ చేసి అది పెట్టినారు. యాక్చువల్గా అది తేవాల్సినటువంటి అవసరం లేకుండే ఫస్ట్. కానీ ఎందుకు వచ్చిందంటే రాజ్యసభ విప్ డిఎంకే పార్టీ విల్సన్ గారు 3 తారీఖు రోజు రాజ్యసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టేది. ఇది 2 తారీఖు సభ. ఆయన నెట్టి పరిస్థితిలో ఇటు తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో నిన్ను వెంటనే 8 గంటల వరకల్లా మళ్ళీ ఫ్లైట్ ఎక్కిస్తాం ఇక్కడ అనేటువంటి ఒక మాట ఇచ్చి ఆయనని ఆ చాపర్లో తీసుకురావడం జరిగింది. దాని మీద అది ముందే అది వెలమోలది, నేను ఎక్కను కూడా. ఎందుకంటే యాక్చువల్గా నా టూర్ అందులో లేదు, నాది అందులో లేదు, నాది బై రోడే ఉంది. కానీ
అందులోకి రావాల్సినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ గారు కూతురుది సడన్గా క్యాన్సిల్ అయింది. ఓకే. అందులో ఖాళీ ఏర్పడితే ఆర్ కృష్ణయ్య గారు, చిరంజీవి గారు నువ్వు కూడా వినలేరా అంటే సరే అని పోయినా. అది ఎక్కాలని కాదు, అది యాక్చువల్గా నా కోసం చేసింది కాదు. ఐటీ ఎంప్లాయీస్ అందరు కలిసి అది ఆ చాపర్ బుక్ చేసినారు. అది ఇది దీంట్లో తీన్మార్ మల్లన్న ఆఫీస్ నుంచి కానీ తీన్మార్ మల్లన్న కానీ ఒక సింగిల్ ఎంట్రీ పెట్టలే. ఓకే. మా రమణ వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆ ఏర్పాటు చేసిరు అక్కడ. ఎందుకు? ఆయన రాక కోసం. అంటే అది కేసీఆర్ వాళ్ళ బంధువుదని తెలిసింది నాకు. అంటే కేసీఆర్ వాళ్ళ బంధువుదా ఎవరిది? ఇప్పుడు మీరు బుక్ చేసుకున్నా మీకు ఇస్తారు, అవును. ఎవరు బుక్ చేసుకున్నా వాళ్ళకి ఇస్తారు. అది తీన్మార్ మల్లన్న కంటే ముందు 100 మంది రెంట్కి తీసుకొని పోయారు. అవును. అంటే వాళ్ళు తీసుకోవడం వేరు, తీన్మార్ మల్లన్న తీసుకోవడం అది ఆ దృష్టిలో చూసి ఉండొచ్చు. అంతే కదా. ఇప్పుడు అదే తీన్మార్ మల్లన్నకి కేసీఆర్ అనేవాడు ఒక బద్ధ శత్రువు ఒక రకంగా. కానీ ఈ మధ్య తీన్మార్ మల్లన్న నోట్లోంచి చాలాసార్లు నేను కేసీఆర్ పేరు విన్నా. కేసీఆర్ మంచోడు, కేసీఆర్ మంచిగా చేసిండు కులగణన, ఇట్లాంటి కొన్ని వింటున్నా. అంటే ఇది రాజకీయంగా మార్పుకి ఏమైనా సంకేతంగా చూడొచ్చా? లేదు, మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను కేసీఆర్ గారితో ఒక 10 సంవత్సరాలు ఆయన విధానాలతో పోరాటం చేసిన. ఈ 10 ఏళ్లలో కేసీఆర్ గారు చేసిన సమగ్ర కుటుంబ సర్వే తప్పు అని ఎక్కడైనా చెప్తే ఒక మాట చూపెట్టు. ఎందుకు చెప్పలేదు అని అంటే, మంచి చేసినప్పుడు మంచి అని చెప్పినాం. ఓకే. ఇప్పుడు ఈ సర్వే చేసినప్పుడు దాంతో కంపేర్ చేసుకుంటాం. అసలు ఇది చేయకపోతే దాన్ని కూడా పట్టించుకోం కదా. కాబట్టి దీంతో పోల్చుకున్నప్పుడు అది బెటర్గా కనిపిస్తుంది అనే మాట చెప్పినాం. అప్పుడు దుబాయ్లో ఉన్నాడు, బొంబాయిలో ఉన్నాడు వచ్చి సర్వేలో పాల్గొన్నాడు. ఇలా పరిస్థితి లేనప్పుడు అది చెప్పినాం. రెండోది, కేసీఆర్ గారితోటి ఇప్పుడు ఏదో సాఫ్ట్ కార్నర్ కనిపిస్తూ ఉందనేటువంటి చర్చ మీలో జరుగుతుంది. మీరు చూడండి, నేను జర్నలిజం ఫీల్డ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది. నేను అప్పటికి ఆంధ్రభూమి పత్రికలో పనిచేస్తున్నాను. అప్పుడు ప్రభుత్వాన్ని కుర్చీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి అగెనిస్ట్గా వార్తలు రాసిన. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. చంద్రబాబు గారు ఈ తెలంగాణ చంద్రబాబు ఫస్ట్ ఉన్నప్పుడు చంద్రబాబు మీద, ఓకే, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి మీద, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషే గారు వచ్చారు, కేసీఆర్ గారు వచ్చారు. ముఖ్యమంత్రుల మీద, విపక్షాల మీద ఎప్పుడు చేయలేదు. విపక్షాల దగ్గర ఇప్పుడు అధికారం లేదు. రైట్. ఇప్పుడు నేను కేసీఆర్ గారిని అనడంలో కూడా అర్థం లేదు. అధికారం ఎవరి దగ్గర ఉంది, ఎవరు ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళపైనే నేను మాట్లాడాలి. అంటే కేసీఆర్ గారు ఇప్పుడు అధికారంలో లేరు. కానీ ఒక మాట చెప్తా, బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడుగా ఇటువంటి కీలక సమయంలో తప్పించుకోవడం కూడా మంచిది కాదని చెప్తా. అంటే ఆయన ప్రభుత్వానికి కొంత టైం ఇవ్వాలని ఇచ్చాను, ఇప్పుడు మొదలు పెడుతున్నానని మొన్ననే చెప్పారు కదా. సో రైట్. అంటే ఎందుకు ఇన్నిసార్లు కేసీఆర్ గురించి అడగాల్సి వస్తుంది అంటే, కేసీఆర్ మీద ఒక సాఫ్ట్ కార్నర్ మీకు ఏర్పడుతుంది అనే భావన అయితే ఒకటి. నేను పోరాటం చేస్తుంది ఈడబ్ల్యూఎస్ పోరాటం చేస్తూ ఉన్నా, బీసీల కోసం పోరాటం. 2019లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ 103 ప్రకారం 10% రిజర్వేషన్ను కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద కేటాయించింది. 2019లో కేటాయిస్తే ఆ ఈడబ్ల్యూఎస్ కోటా చట్టంలో ఏం చెప్పారంటే, నాట్ 10%, అప్ టు 10% అన్నాడు. ఖచ్చితంగా 10% కాదు, 10% వరకు లోపల ఎంతైనా ఇవ్వచ్చు అని చెప్పింది. అది కూడా చట్టంలో ఏం చెప్పింది, 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ పోగా మిగిలిన 50లోంచి 10%. ఇది జబల్పూర్ హైకోర్టు మొన్న తీర్పులో కూడా చెప్పింది. అయితే నరేంద్ర మోడీ సర్కార్ ఈడబ్ల్యూఎస్ తీసుకొస్తే దాన్ని మిగిలిన 50లోంచి 10% చేయకుండా 6.98% ఉన్నటువంటి వాళ్ళకు 10% ఇంప్లిమెంట్ చేసింది కేసీఆర్. ఇక్కడ బీసీల తలలోంచి పట్టపగటీలి ఉద్యోగాల దోపిడీకి అంకురార్పణ జరిగింది కేసీఆర్ గారి నుంచి, అక్కడి నుంచే. ఓకే. అంటే అక్కడ ఆయన, ఇక్కడ ఈయన, ఇద్దరు కలిసి బీసీలకు కంప్లీట్గా అన్యాయం చేసి. ఎట్లా సాధ్యం అవుద్దన్న? బీసీల రిజర్వేషన్ అయిన తర్వాతనే కదా ఈడబ్ల్యూఎస్ అమలు చేయాలి, అందులోకి ఎలా తీయడం కుదురుతుంది? విషయం ఏంటంటే, ఇప్పుడు 100 ఉద్యోగాలు ఉన్నాయి. 100 ఉద్యోగాలలో 50 బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు. అవును. మిగిలిన 50 ఉన్నాయి. ఈ మిగిలిన 50లో 10% అంటే ఎంత అవుతుంది? 5 రావాలి. కానీ ఇప్పుడు ఏం చేసిరంటే, ఈ 100లోంచి 10 తీసారు. ఓకే. 100లోంచి 10 తీసే వరకు ఏం జరిగిందంటే, 100కి 10 ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ కోటాలో పోతా ఉన్నాయి. ఓకే. అర్థమైందా? 100కి 10 ఈడబ్ల్యూఎస్లో పోతా ఉన్నాయి, మళ్ళీ ఓపెన్ వేరే. ఓకే. సో యాక్చువల్గా చట్టం చెప్పింది ఒకటి, అయితే దీని మీద కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే ఆ కేసు బెంచ్ మీదకే రానియరుగా. ఆ కేసు బెంచ్ మీదకి రానియరు. ఒకవేళ బెంచ్ మీదకి వస్తే
ఈ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది తప్పు అని చెప్పి కోర్టు చెప్తే ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లో మెజారిటీ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కుతాయి. ఓకే, అది బెంచ్ మీదకి రాకుండా ఇటు ఉద్యోగాలు భర్తీ చేసి ఈ కులగణంలో ఎక్కువగా ఓసీలు ఉన్నారని 15% చూపించడం అంటే దీన్ని కాపాడడం కోసం జరిగినటువంటి కుట్ర. ఈ కుట్రలో అందరూ భాగస్వామిలే. ఓకే, అందరూ. విపక్ష నాయకుడు కేసీఆర్ గారు బీసీల మీద ప్రేమ ఉంటే దీన్ని నిలదీయాలి. అసెంబ్లీకి వచ్చి ఈ 10% రిజర్వేషన్ అప్పుడేదో అడావిడిగా చేయాల్సి వచ్చింది, దానికి ఒక డెడికేట్ కమిషన్ వేయాలి, దాని కమిషన్ ద్వారా 5% ఫిక్స్ చేయాలనేది ఉండాలి. ఇప్పుడు గుడ్డెద్దు చేనుల పడ్డట్టుగా గుద్దు జీవన్ రెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, మంత్రి, మేము 10% లేని వాళ్ళం మాకు ఇంతెందుకు ఇస్తున్నారా అని చెప్పిండు. ఆయనే చెప్తాడు, మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మరి ఇన్ని రకాలుగా బీసీలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తుల మీద సిద్ధాంతపరమైన విరుద్ధం ఖచ్చితంగా ఉంటుంది. సాఫ్ట్ కార్నర్ ఎట్లా ఉంటుంది? ఓకే, అంటే విజయ్ అన్న మీ పక్కన కూర్చుంటే మాకు కొంచెం డౌట్ వచ్చింది. విజయ్ అన్న బీసీ ఉద్యమకారుడు. ఇవాళ మాతో పాటు బీసీ ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన గతంలో సీఎంకు పిఆర్ఓగా పనిచేయచ్చు కాక, కానీ ఆయన ఒక బీసీ బిడ్డగానే చూస్తామైనని మేమంతా. ఇప్పుడు నిన్న నేను మండలిలో మాట్లాడుతూ మా బీసీలు ముఖ్యమంత్రులు అయితే బాగుంటుంది, గీళ్ళు కావాలి, గాలు కావాలని చెప్పి, నేను ఆ పార్టీ కాకపోవచ్చు కనుక, ఆ పార్టీని సస్పెండ్ కావచ్చు కనుక, కానీ అందులో ఉన్నటువంటి బీసీల ప్రయోజనాలను కాంక్షిస్తాం. బీసీలకు జరుగుతున్నటువంటి పోరాటంలో బీసీలు కలిస్తే దాన్ని ఆశ్చర్యంగా చూడాల్సిన పని లేదు, అభినందించండి చాలు. అంతే అంటారు. అంటే అంటే మీ చుట్టూ ఒక బీఆర్ఎస్ కోటరీ ఒకటి వచ్చి చేరింది అనే మాట విన్నాను నేను. సో అంటే బీఆర్ఎస్ మిమ్మల్ని ఏమైనా వెనక నుంచి నడిపించే ప్రయత్నం జరుగుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ని ఎవడు నడిపించలేక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేక వాళ్ళే తెరలు పడ్డారు. ఇప్పుడు వాళ్ళే నడిచే పరిస్థితి లేనప్పుడు మమ్మల్ని నడిచే పరిస్థితి, నడిపించే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ ప్యూర్గా నడుస్తుంది బీసీ ఉద్యమం. ఇవాళ కేసీఆర్ గారు ఉద్యమం చేసినటువంటి సందర్భంలో వివిధ పార్టీల నుంచి చాలా మంది వచ్చారు. అప్పుడు కూడా ఇట్లే అన్నారు, ఏమని, మిమ్మల్ని టీడీపీ నడిపిస్తుందా, మిమ్మల్ని కాంగ్రెస్ నడిపిస్తుందా అని అన్నారు. ఈ ఉద్యమం చేస్తున్నటువంటి క్రమంలో ఇవన్నీ సహజంగా వచ్చేటువంటి విమర్శలు. ఇప్పుడు వాటి గురించి మనం ఆలోచించుకుంటూ పోవడం కంటే ఉద్యమ నిర్మాణం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే వ్యక్తిగా తీన్మార్ మల్లన్న సామాన్యుడు, రైట్. మీ వెనుక ఏదో పెద్ద శక్తి లేకపోతే ఇంత పెద్ద ఉద్యమ నిర్మాణం ఎలా సాధ్యం అనేది చాలామందిలో ఉన్న ప్రశ్న. అంటే ఇప్పుడు ప్రస్తుతం కేసీఆర్ అనే మాట బయటకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా, అసలు రేవంత్ రెడ్డి ఇదంతా ఆడిస్తున్నాడు, తీన్మార్ మల్లన్న ఇదంతా ఉత్తుత్తి సస్పెన్షను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ అంతా నార్మలే అని ఒకటి, లేదంటే బీజేపీ వాళ్ళు నడిపిస్తున్నారు, బహుజన కమ్యూనిస్టులను ఎందుకు పాపం చేసారు, వాళ్ళని రాదు, వాళ్ళ సంఖ్య తక్కువ ఉంది కాదు, మాట అని రాదు, పోయేదేముంది, కమ్యూనిస్టులను వాళ్ళ అమాయకులు, వాళ్ళని ఏమంటారు మనడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలా, నేను కాంగ్రెస్ పార్టీలో చేరింది ఒకే ఒక్క కారణం, కాస్ట్ సెన్సస్ చేస్తా, జితనే ఆబాది ఉతనే హిస్సేదారి అనేటువంటి మాట రాహుల్ గాంధీ గారు చెప్పడం. నేను ఆ మాటకు 1931 తర్వాత మా బీసీలను తలకాయలు లెక్క పెడతా అంటుర్రా, మా వాటా మాకు ఇస్తా అంటారు అనేటువంటి ఒక బలమైన కారణంతో కాంగ్రెస్ పార్టీలో చేరినా. ఆ బలమైనటువంటి అంశాన్ని ఇంప్లిమెంట్ చేయించే పరిస్థితిలో నేను ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచిన మాట వాస్తవం. పెంచిన సందర్భంలో సహజంగానే వాళ్ళకి ఇష్టం లేకునో అయిష్టంగానో ఇంకా ఇంత ప్రెషర్ తట్టుకోలేమని సస్పెండ్ చేయొచ్చు కాదు. తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయితే సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ అవుతుందా? ఆ ప్రశ్న అట్లే ఉంది కదా. అవును. అదానికి మనం క్లారిటీగా సమాధానం చెప్పుకోలేకుండా మనం ఎన్ని చెప్పినా ప్రశ్నగానే ఉంటుంది. ఇవాళ నేను క్లియర్గా చెప్పిన, తీన్మార్ మల్లన్న చేసినటువంటి కార్యక్రమం, నేను కంటెస్ట్ చేసినటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మంలో అసెంబ్లీ ఎన్నికలు గెలిచిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో అంతకంటే ఎక్కువ మెజారిటీలు తీసుకొచ్చి 5-5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇక్కడ నేను కంటెస్ట్ చేసినటువంటి ఏరియాలో. రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో 7 సెగ్మెంట్లో 1,00,000 ఓట్లే వచ్చినాయి బీజేపీకి. పార్లమెంట్కి వచ్చేసరికి 5,09,000 వచ్చినాయి. 5,09,000 నీ సొంత స్థానం బీజేపీకి అప్పచెప్పినావు, నీ సిట్టింగ్ ఎంపీ బీజేపీకి అప్పచెప్పినావు, నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్న చేయవల్ల బీజేపీకి అప్పచెప్పినావు. మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టి ఈయన గెలిచినా ఓడినా నాకు సంబంధం లేదని చెప్పొచ్చినావు. ఇన్ని రకాలుగా భారతీయ జనతా పార్టీకి లాభం చేసే కార్యక్రమాలు మీరు చేసుకుంటూ ఇవాళ తీన్మార్ మల్లన్న నువ్వు చేసినటువంటి సర్వే తప్పు అని విత్ ఆధారాలతో
నీవిచ్చినటువంటి డాక్యుమెంట్లలోనే తప్పు అని చెప్పి నిరూపించి వచ్చిన తర్వాత తిన్మార్ మల్లన్న వెనకాల రేవంత్ రెడ్డి ఉండనుకోండి, ఇంతకంటే పాపం ఇంకోట్లేదు ఇక. సరే నేను చెప్తాను. ఇప్పుడు మొన్నటి కరీంనగర్ ఎలక్షన్ తీసుకుంటే అందులో మీరు ఇన్వాల్వ్ కాకపోయింటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేవాడు. నిజం చెప్పంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించింది మీరే అని నేనంటే మీరేమంటారు? అంటే నేను ఒకటి ఏమంటా, ఇక్కడ కులగణన ఎప్పుడైతే తప్పుడు రిపోర్ట్ అని తేలిందో సహజంగానే బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చింది. రైట్. ఒక కార్యక్రమం చేస్తే ప్రజల నుంచి ప్రతిస్పందన రావాలి. 1931 అంటే 90 ఏళ్ళ తర్వాత ఒక కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చినప్పుడు బీసీలంతా హర్షాతిరేకాలు ప్రకటిస్తూ రోడ్ల మీదకి వచ్చి పాలాభిషేకాలు చేసి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మా జీవితాలకు అర్థం చెప్పిన అనాలి. కానీ నువ్వు కులగణన సర్వే చేస్తే ఒక్కడు రోడ్ ఎక్కినోడు లేడు, నీకు జై కొట్టినోడు లేడు, కనీసం ఆ సబ్జెక్టును ఒప్పుకున్నోడు కూడా లేడు. మరి ఈ సందర్భంలో వాళ్ళ ఆగ్రహం అనేది, ప్రజా ఆగ్రహం అనేది చూపడానికి ఒక వేదిక ఎలక్షన్. ఒక రాజకీయ నాయకుడికి ప్రోగ్రెస్ కార్డు ఎలక్షన్. సో అక్కడికి వచ్చినటువంటి మీరు తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరంటే నీ సర్వే తప్పని ప్రజలు డిసైడ్ చేసినారు. అక్కడ డిసైడ్ చేసినారు. కాబట్టి నేను తీన్మార్ మల్లన్న నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడే చెప్పిన, అది ఆ గౌడ బిడ్డకి ఇవ్వండి, ఆ బీసీ బిడ్డకి ఇవ్వండి ఆ టికెట్ అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పిన, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అది బీసీలకు ఇవ్వడం ద్వారా మీ కులగణనకు అర్థం దొరుకుతుంది అనేటువంటి మాట చెప్పిన. లేదు అని ఓసీలకు ఇచ్చారు. ఇస్తే నేను ఆ రోజే చెప్పిన, ఇతను ఓడిపోతాడు మీరు చూడండి అని చెప్పిన. ఎట్లా ఓడిపోతాడంటే నేను లెక్కలేసి శ్రీధర్ బాబు గారికి కూడా చెప్పిన, ఇట్లా ఓడిపోతా ఉన్నాడు అని చెప్పిన. అక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకునేవాడు కంటే ఇడిచిపెట్టి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని తిరిగిన అభ్యర్థిని గెలిపించుకొస్తే మాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గనక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరెక్ట్ పర్ఫామ్ చేసి ఆ 8 బీజేపీ సీట్లను కాంగ్రెస్ తెచ్చుకోగలిగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రావడం కష్టమయ్యేది. రైట్. మరి భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా మీరు సహకరిస్తూ మా బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ బిల్లుకు సహకరించిన వ్యక్తి సహకరిస్తూ ఉంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నాడు, మేము వీడు ఓకే అంటాం కానీ వాళ్ళు కిరికిరి చేస్తట్టురు అని అంటాడు. మాకు సంబంధం లేదు. అది నువ్వు జంతర్ మంతర్ కాడ నిరార దీక్ష చేసైనా సరే 42% రిజర్వేషన్ బీసీలకు తెచ్చియాల్సిందే. మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడతామంటే మేము చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. రైట్. ఓకే అన్న, ఇంకొకటి మల్లన్నకున్న విశ్వసనీయత ఎంత అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. అంటే జైలు నుంచి విడిపిస్తే బీజేపీని దన్నేశాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి బ్రహ్మాండంగా పాపం ఎంపీ ఇద్దామని ట్రై చేశాడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ట్రై చేశాడు, చివరికి ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ తన్ని బయటకు వచ్చి ఆయనే తిడుతున్నాడు. ఎట్లా నమ్మాలి, ఏం చేయాలి, ఏదన్నా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ వెళ్తున్నాడు కదా, ఇది ప్రశ్న. ఇప్పుడు ఒకటి బిఎస్, నేను చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం ఎట్లా మాట ఇచ్చిందో నాకు తెలియదు. ఓకే. భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అని ఒక మాట ఇచ్చింది. ఓకే. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం పోయినా, ఆ మాట మోసం చేయడానికి కాదు, మాట నిలబెట్టుకోవడం కోసం పోయి బాజప్తా నేను ఇందులో ఉండలేను అని చెప్పి వచ్చేసిన. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపేలే, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తా, ఎట్లయినా గెలుస్తా. ఓకే. నా మీద కాంగ్రెస్ని పెడితే ఏం జరుగుతుందో తెలుసు. 2021లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఇక్కడ పెట్టింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5వ స్థానం. 5వ స్థానం. కాబట్టి నేనేమంటున్నా, పట్టభద్రులు మేధావి వర్గాలను మెప్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చింది తన్ని కాదు, వాళ్ళు బయటికి నెట్టేస్తే వచ్చిన. నెట్టేయించుకోలేదు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ దేశంలో ఉన్న బీసీల తలరాత మారుతుందని చెప్తా ఉన్నా. ఓకే. ఇప్పుడున్న ప్రధాని బీసీనే కదా, ప్రధాని బీసీ, ఆయన భావజాలం బీసీ కాదు. ఓకే. కాస్ట్ సెన్సస్ చేయమని ఇదే బీజేపీ పార్టీ 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే రాజ్నాథ్ సింగ్ గారు కాస్ట్ సెన్సస్ మద్దతు ఇస్తామని చెప్పినప్పుడు, మరి వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పాలి కదా. మేము కాస్ట్ సెన్సస్ చేయమని చెప్తాడు. ఆర్ఎస్ఎస్ క్లియర్గా కాస్ట్ సెన్సస్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నది. బీజేపీలోని ప్రధానమైనటువంటి పిల్లర్ వర్గాలన్నీ కూడా
ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఆర్ఎస్ఎస్ ఏబీపీ ఇట్లా వీళ్ళందరూ క్యాస్ట్ సెన్సర్ చేయమంటుంటే నువ్వు క్యాస్ట్ సెన్సర్స్ నాకు వద్దని చెప్తా ఉన్నావు. దానికి ప్రధానమంత్రి గారు ఒకటి క్లియర్గా మాడిండు. ఏది ఒక వర్డ్ తీసుకొచ్చిండు, జోడేతో సేఫ్ రయేగా తోడేతో ఆగమైపోతామని చెప్పి. అంటే ఈ ప్రజల్ని కులాల వారిగా లెక్క పెడితే మన పని అయిపోతుంది బీజేపీ అనేటువంటి అర్థం తీసుకొచ్చింది దాంట్లో. ఓకే. సో అట్లా తీన్మార్ మల్లన్న చెప్తుంది ఏంటంటే ఇటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఈ వర్గాలు ఏదో ఒక చోట ఏదో ఒక సమయంలో ఈ వర్గాలను మోసం చేసినాయి, బీసీ వర్గాలను మోసం చేసినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సమాన దృష్టితో చూస్తుంది తప్ప వీటికో దగ్గరనో దూరమో అని కాదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇప్పుడు బిల్లు పెట్టబోతున్నారు. దాన్ని సాధించుకోవడం మా ముందున్న లక్ష్యం. అవును, కరెక్ట్. దాన్ని సాధించుకోవడం మా ముందు అట్టెట్లా చేస్తావా అనడానికి కాదు. నువ్వు అన్న 42కు కట్టుబడి ఉండు. ఆ 42కు ఆయన అడ్డుకుంటే జంతర్ మంతర్ కాడ రేవంత్ రెడ్డి గారు మీరు నేను ఇద్దరం నిరాహార దీక్ష చేద్దాం పరి ఈ ప్రజల తరఫున. బీసీల తరఫున ప్రేమ ఉంటే కేసీఆర్ గారు రమ్మన్, బీసీ ముఖ్యమంత్రి అంటున్న బీజేపీని రమ్మని రాదు. ఎగ్జాక్ట్. నేనేమంటున్నా క్లియర్గా మీరు మా ఓట్ల డ్రామా ఆడితే కుదరదు. మా ప్రయోజనమే కావాలి. మాకు మా ప్రయోజనాన్ని మీ అంతరాత్మ సాక్షిగా ఒప్పుకోవాలి, ఓట్ల కోసం కాదు. బీజేపీ నమ్మట్లేదా మీరు? బీసీ సీఎంను ఇస్తామంటుంది కదా 2028లో. 2028లో బీసీ సీఎం ఇస్తా అంటుంది. ఇప్పుడున్న రాష్ట్రాల్లో బీసీ సీఎంలను చేయడం సిద్ధం. ఓట్ల డ్రామాలు వద్దు. అంటే అక్కడ ప్రకటించలేదు కదా, ఇక్కడ నేనేమంటున్నా ఈ దేశంలో ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు ప్రకటించడం? ఓకే. ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమాలు పుడతా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్యూమ్ అదొక్కటే కాబట్టి దాన్ని ఆ హార్ట్ను పట్టుకోవాలని చూస్తూ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసి 9th షెడ్యూల్లో పెట్టి వీడికి వచ్చి చెప్పు బీసీ సీఎం అని మేము నమ్ముతాం. రైట్. లేకపోతే మేము ఎందుకు నమ్ముతాం? నువ్వు ఆడ మా ప్రయోజనాన్ని అడ్డుకుంటావు, ఇక్కడ బీసీ సీఎం అని చెప్తే ఎట్లా నమ్ముతాం మేము? ఓకే, రైట్. బీఆర్ఎస్ కూడా బీసీ ఉద్యమాన్ని చేస్తోంది ఇప్పుడు కవితక్క సారథ్యంలో. ఆ ఉద్యమానికి మన మద్దతు ఉందా మనకి? ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి దాకా ఆల జెండాలు మోసే ఉద్యమాలు చేసినాం. ఇవాళ బీసీ జెండా మోస్తా అంటుంటే మేము ఎందుకు వద్దంటాం? ఓకే. ఇప్పుడు బీసీ సీఎం కావాలని కవిత గారు కోరుకుంటే తప్పేం లేదు కదా. ఇన్ని రోజులు రెడ్డి కావాలి రావు కావాలని మేము కోరుకున్నాం కదా, ఇప్పుడు మీరు కోరుకోరు బీసీ సీఎం కావాలని. ఓకే, రైట్ అన్న. ఇప్పుడు మీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి వద్దాం. మీరు బీసీఏ కాదు బీసీ ఉద్యమానికి ఎలా సారథ్యం వహిస్తారు అనే మాట ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. దీన్ని ఎట్లా మీరు? అంటే నేను బీసీఆ కాదా అనేది గవర్నమెంట్ సర్టిఫికేట్ చూస్తే తెలియదా? ఓకే. నేను బీసీఆ కాదా అనేది 1992 దాకా అసలు నీకు బీసీ సర్టిఫికేట్ ఉందా? నీకు రిజర్వేషన్ ఉందా? పోనీ ఇప్పుడు గౌడ సామాజిక వర్గం ఎప్పుడు బీసీలోకి వచ్చిందో తెలుసా? 72 అనుకుంటా. అది ఎవరు తీసుకొచ్చారు? పి శివశంకర్ గారి సారథ్యంలో ఈ వర్గాలన్నీ కూడా బీసీలలోకి వచ్చినాం. ఎందుకు వచ్చినాము? ఇక్కడున్నటువంటి గౌడ్లకు, ఇక్కడున్నటువంటి స్థానికతకు, ఇక్కడున్నటువంటి ముదిరాజులకు, ఇక్కడున్నటువంటి మున్నూరు కాపులకు బయటి రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక సోషల్ డిఫరెన్సెస్ని ఎక్స్పోజ్ చేస్తే సుప్రీంకోర్టు అంగీకరించింది. అట్లా వచ్చినాము. అత్యున్నత న్యాయస్థానం మీరు బీసీలు అని చెప్పిన తర్వాత ఎవరు గుర్తింపు కోసం మనం చెప్పుకుండేది? అంటే ఒకటన్నా, అంటే మున్నూరు కాపులు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఆల్రెడీ డెవలప్డ్ అన్నీ. అంటే ఆల్మోస్ట్ రెడ్డీలు. అంటే చాలామంది చెప్పేది అసలు రెడ్డిలే కాపులు, కాపులే రెడ్లు అనే వాదన కూడా ఉంది. అలాంటప్పుడు బీసీ అనే వాదాన్ని మీరు ఎత్తుకోవడం వెనుక ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో రఘువీరారెడ్డి గారు ఉన్నారు, యాదవ సామాజిక వర్గం, కానీ రెడ్డి అని ఉంటుంది. అవును. ఈ గౌడ్స్లలో చాలామందికి రెడ్డి అని ఉంది నాకు తెలిసిన కాడి. అవునా? మీరు అక్కడికి పోతే ఇప్పుడు అప్పర్ క్యాస్ట్. ఓకే. పక్క రాష్ట్రం పోతే, మేము ఇక్కడికి పోతే ఓసీ. ఎక్కడికి? ఏపీకి పోతే. అవును. మహారాష్ట్రకి పోతే మేము ఎస్టీ. ఓకే. మహారాష్ట్రకి పోతే మేము ఎస్టీ. ఇక్కడ ఉన్నటువంటి రజకులు బీసీఏ. కర్ణాటక పోతే ఎస్సీ. ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజులు ఇక్కడ బీసీ. ఉత్తరప్రదేశ్ పోతే ఎస్సీ. అంటే ఇట్లా ప్రాంతాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి సామాజిక ఆర్థిక అంశాలతో ముడిపడినటువంటి గుంపును ఒక కేటగిరీలో చేరుస్తారు. ఓకే. అట్లా బీసీ. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న బీసీ ఉద్యమానికి రెడ్లు కూడా మద్దతు చేయాలి. ఎందుకు? నువ్వు మహారాష్ట్రలో బీసీ కదా, పక్కకు బీసీ కదా, ఇక్కడ నీ బీసీ ప్రయోజనం వద్దా?
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎస్టీలు కూడా ఏది బీసీ ఉద్యమానికి మద్దతు చేయాలి. ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడున్నటువంటి లంబాడా సోదరులు బీసీలాడ, రాజస్థాన్లో ఓసీలు. అర్థమైందా? ఇట్లా ప్రాంతాన్ని బట్టి సమూహాలు మారినాయి. మరి ఇక్కడ తీన్మార్ మల్లన్న తెలంగాణ రాష్ట్రంలో 300 కాపులు వెల్ ఎస్టాబ్లిష్డ్ కదా అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో తిండి గతి లేని రెడ్డి ఉన్నాడు, కనీసం 2 పూటలు తిండి లేని గౌడు ఉన్నాడు, ఏ పూట కా పూట కొనుక్కొచ్చుకొని తినే వెలమాయన ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. ఏదో కొద్ది మంది ఆర్థికంగా స్థిరపడితే వాళ్ళని మొత్తం సామాజిక వర్గానికి రుద్దడము పొరపాటు. అది ఎస్, కొద్దో ఏమన్నా ఉంటే అది ఇతర వర్గాలకు పంచే గుణం కూడా ఉండాలి. ఇవాళ బీసీలలో ప్రధానంగా ముదిరాజులు, గౌడ్లు, యాదవులు, 300 కాపులు, పద్మశాలీలు ఇవి బలమైన ఆర్థికంగా ముందు వరుసలో ఉన్నటువంటి కాస్ట్లు. ఒక 300 కాపులే కాదు, వీళ్ళందరూ కూడా బలంగా ఉన్నటువంటి వ్యక్తులు. వీళ్ళంతా 300 కాపులు నంబర్ 1. 300 కాపులు జనాభాలో కూడా నెంబర్ 1 కాదు. 11 లక్షలు ఉంటారు. ఎంతుంటారు అనేది పక్కకు పెడితే జనాభాలో కూడా నెంబర్ 1 కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా బలవంతులు అని చెప్పగలిస్తే అది ముదిరాజులే. ముదిరాజులు ఆర్థికంగా వాళ్ళు అందుకే రెడ్లలో కలవమని వస్తుంది అన్నట్టున్నారు కదా. కలవడం అంటే అది కాదు, ఈడబ్ల్యూఎస్ కోటా కోసం అది. కానీ అది సాధ్యపడదు కూడా. రెండోది ఏంటంటే, రెండో ఆర్థిక పరమైనటువంటి బలవంతులు ఎవరంటే యాదవులు. ఎందుకుంటారు యాదవులు అంటే, వాళ్ళు వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి వాళ్ళు మేకలు, మంద ఇదంతా పెంచుకొని అవి కాపుకోవడం కోసం అక్కడో భూములు కొనుక్కుంటూ పోయారు. అర్థమైందా? అవి మేపుకోవడం కోసం అవి ఇప్పుడు కాస్ట్లీ అయి కూర్చున్నాయి. గ్రామీణ ప్రాంతంలో అంతో ఇంతో డబ్బు చేతిలో ఉండేటువంటి కుల వృత్తులు ప్రధానంగా ఈ చేపలు పట్టేటువంటి ముదిరాజులు, తాళ్ళెక్కేటువంటి గౌడ్లు, ఆ తర్వాత గొల్ల కుర్మలు, ఆ తర్వాత కుల వృత్తులు అంతో ఇంతో వీళ్ళ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కళ్ళు గీస్తాం, డైలీ 10-20 వస్తాయి. తను బతకడం కోసం కొంత నిలవబెట్టుకోవడం. యాదవులు ఉన్నారు, మంద పెరుగుతూ ఉంటుంది, అమ్ముతూ ఉంటాడు. ఎక్కడైనా అవకాశం ఉంటే తన మంద పెరుగుతున్న కొద్దికి తనకు విస్తీర్ణం పెరగాలి. అట్లా గ్రామీణ ప్రాంతాల్లో అంతో ఇంతో డబ్బు ఉన్నటువంటి కులాలుగా ఈ కులాలు కొంత సెటిల్ అయినాయి. అందులో ఈ బీసీ కులాలకు సంబంధించి నిజంగా బీసీలలో 300 కాపులే స్వార్థంగా ఆలోచించుంటే పుంజాల శివశంకర్ గారు గౌడ్లు పేదవాళ్ళు వాళ్ళని బీసీ వర్గాలలోకి తీసుకురావాలని ఎందుకు ఆలోచన చేస్తాడు? ఆయన ఈ పేదవాళ్ళందరినీ ఒక బంచ్గా తీసుకురావాలని ఎందుకు ఆలోచన చేస్తాడు? ప్రధానమంత్రి అయ్యేటువంటి పొజిషన్లో ఉండి ఇవాళ బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి బిల్లు బీపీ మండల్ గారు ప్రతిపాదించినటువంటి ప్రతిపాదనలకు డ్రాఫ్టింగ్ తయారు చేసింది పుంజాల శివశంకర్ గారు. ఈ వర్గాల ప్రయోజనాలన్నీ ఆకాంక్షించినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇక్కడ ఈ బీసీ సమాజాన్ని ఆయన ఒక్కడని చెప్తలేడు, ఆ వర్గం అని చెప్తలేడు. ఈ బీసీ సమాజానికి ఎంతో చైతన్యం చూపించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్ ఉన్నాడు. ఈ బీసీ సమాజానికి రాజకీయ ఆకాంక్షలు నేర్పించినటువంటి ఎర్ర సత్యం అని ఉన్నాడు. వీళ్ళెవ్వరు కూడా జై తెలంగాణ అనక ముందుకు తెలంగాణ లొల్లి చేసింది బెల్లి లలితక్క, తెలంగాణ లొల్లి పెట్టింది మారోజు వీరన్న, తెలంగాణ లొల్లి పెట్టింది కొండా లక్ష్మణ బాపూజీ. వీళ్ళందరి ఆశయాల మేరకు ఉద్యమాలు నిర్మించబడాలి. వ్యక్తిగత కుల స్వార్థాల కోసం ఈ ఉద్యమాలు నిర్మించబడకూడదు. అటువంటిది ఉంటే కూడా దాన్ని ఖతం చేయాలి. రైట్ అన్న. అంటే ఏం లేదు, బీసీలలో తక్కువ సంఖ్యలోనే ఉన్న, అంటే 4వ స్థానంలో 5వ స్థానంలో ఉన్న జనాభా పరంగా అవకాశాలు మాత్రం 300 కాపులే అన్ని రకాల రాజకీయంగా మాత్రం పూర్తి స్థాయిలో అగ్రస్థానంలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మన మేయర్లు కావచ్చు, గతంలో పీసీసీ అధ్యక్షులు కావచ్చు, ఇప్పుడు ఏ పార్టీ అధ్యక్షులు ఎవరిని చూసినా 300 కాపులే ఉన్నారు కదా. వీళ్ళు బీసీలకు రావాల్సిన అవకాశాలని మ్యాక్సిమం కొల్లగొడుతున్నారు అనేది ఒక వాదన. రైట్, మీ దానికి సమాధానం చెప్తాడు. రాజ్యాధికారం అనే పుస్తకం ఉంటుంది, తీసుకురా. దాంట్లో మీ ప్రశ్నకు సమాధానం ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటంటే 2011లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అసలు బీసీల నుంచి 300 కాపులను తీసేయాలని ఒక ప్రతిపాదన వచ్చింది. వాళ్ళని తీసేస్తే నిజమైన బీసీలకి
న్యాయం జరుగుతుంది అనేది ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడున్న బీసీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వెనక్కి దగ్గర అంటే అప్పుడు ఉద్యమ సమయంలో 50% కావాలని కొట్లాడినప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొచ్చాడు కిరణ్ కుమార్ రెడ్డి. ఓకే, అంటే అట్లా జరుగుతుంది కదా, ఇప్పుడు మళ్ళీ అలా జరిగే అవకాశం ఏమన్నా ఉందా? ఒకటి అంటే అట్లా చర్చ మొదలైంది. ఒకటి చెప్తా ఉన్నా అన్న, ఫస్ట్ ఒక్కొక్క దాన్ని చెప్తున్నాను. వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్న, బీసీలలో ఉన్నటువంటి ఏది సామాజిక వర్గాలకు సంబంధించి అన్న, 6% గౌడ్లు, 6% గౌడు, అవును, 28 ఏంటివి అనుభవించిన శాతం, 28% అనుభవించారు బీసీలలో. ఓకే. సో ఇట్లా ముదిరాజులు ఉన్నారు, 15% అనుభవించారు. యాదవ ఉన్నారు, యాదవులు 30% అనుభవించారు. మున్నూరు కాపులు ఉన్నారు, 31% అనుభవించారు. ఇట్లా రాజకీయ పరంగా చూసుకుంటే వాటాలలో వాస్తవానికి ఈ 4 క్యాస్టులు 5 క్యాస్టులు మాత్రమే. ఎంబీసీలకు ఇప్పటి వరకు వాళ్ళ వాటా దక్కలేదు. ఎంబీసీలను 100% వాళ్ళని పైకి తీసుకురావాల్సినటువంటి మనము ఇవాళ వాళ్ళను వదిలిపెట్టి కేవలం మనం ఎక్కువనా నువ్వెక్కువనా నేను ఎక్కువనా అనుకుంటూ వాళ్ళ గురించి ఎన్నడూ ఆలోచన చేసినావు నువ్వు? వాళ్ళని బీసీలోకి తీసుకురావడానికి ఏం ప్రయత్నం చేసినావు? వాళ్ళకి రావాల్సినటువంటి నిధుల విషయంలో మనం ఎక్కడ పోరాటం చేసినాం? ఇది చేయకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో 300 కాపులు పోయి ఓసీలలో పడితే బీసీల బతుకులన్నీ మారతాయా? గౌడ్లు పోయి ఓసీలలో పడితే మొత్తం వీళ్ళ బతుకులన్నీ మారిపోతాయా? మారే కదా. నువ్వు వాటా 100% వాటాని ఎవరు ఎంత ఉంటే అంత పంచినప్పుడే న్యాయం జరుగుతుంది. అది కాకుండా ఈ బీసీ ఉద్యమాన్ని 300 కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి తీన్మార్ మల్లన్న చేస్తుండు కాబట్టి ఆ కులాన్ని తీసుకుపోయి అప్పర్ క్యాస్ట్లో వేయాలి. అదా మరి ఇదే తీన్మార్ మల్లన్న ఓ మాదిగ బిడ్డని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వు 300 కాపుని ఎందుకు చేసుకోలేదని అడగలేదు. మరి అదొద్దు, ఎందుకంటే ఉద్యమాన్ని నీరుగార్చాలి కదా, ఉద్యమాన్ని నీరుగార్చాలి కదా. మన ఇంటెన్షన్ అదైనప్పుడు క్వశ్చన్ ఇది అవుతుంది అన్నట్టు. ఓకే, ఇంటెన్షన్ అది కాదన్నా, జనంలో ఉన్న ప్రచారాన్ని మేము ముందు పెడుతున్నాం. జరుగుతున్న విషయం ఏంటంటే లక్షలాది మంది ప్రజలు ఈ బీసీ వాదం గురించి మాట్లాడుతున్నారు. అవును, అది ప్రజాభిప్రాయం కానప్పుడు ఒక్కరిద్దరు మాట్లాడేటువంటి మాటలు ప్రశ్న అవుతుంది. అయితే ఒక్కటన్నా, దీని ఒక్క మాట దయచేసి ఒక్కటే, నిర్ణయాత్మక శక్తులు ఈ మాట మాట్లాడినప్పుడు భయపడాలా వద్దా? ఏ మాట? నిర్ణయాత్మక శక్తులు ఈ మాట మాట్లాడినప్పుడు నిర్ణయాత్మక అంటే అధికారంలో ఉన్న శక్తులు కావచ్చు, అధికారంలో ఉన్న కులాన్ని కావచ్చు, ఈ మాట ప్రస్తావిస్తున్నప్పుడు బీసీలు జాగ్రత్త పడాలా వద్దా? 100% జాగ్రత్త. బీసీలు జాగ్రత్తతోనే ఉన్నారు ఈసారి. అప్పట్లాగా లేరు, బీసీలు బాగా జాగ్రత్తతోటే ఉన్నారు, ప్రతిది గమనించుకుంటూ వస్తున్నాయి. రైట్. ఇంకొక ప్రశ్న అన్న, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇంకా పిసిసి అధ్యక్షుడు ఎవరు కావాలి అన్నప్పుడు మధు యాష్కీనా రేవంత్ రెడ్డి అన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేశారని ఒక మాట విన్నాను. విన్నారా? నిజమేనా? అది నిజమా కాదా మీరు చెప్పాలి. వింటే ఆధారం అడుగుతా. లేదు లేదు కదా, నా దగ్గర ఆధారం లేదు. క్లోజ్. నేను పిసిసి అధ్యక్షుడు ఎవరు కావాలని ఎవరు చెప్పలే. నేను మధు యాష్కియా లేకపోతే రేవంత్ లేదు, మధు యాష్కి గౌడ్కా మహేష్ కుమార్ గౌడ్కా అని చెప్పి పోలు పెట్టినా. వీళ్ళిద్దరు బీసీ బిడ్డలే, మీకు నచ్చిన వాళ్ళకి వేసుకుపోరు అని చెప్పిన. ఆ పోల్ ఇప్పటికి కూడా క్యూనిస్ లో ఉంటుందో చూసుకోండి. ఓకే. రేవంత్ రెడ్డి కావాలని నేను ఎందుకు కోరుకుంటా బాయ్ సాబ్? ఇదే రేవంత్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేసి, నేను ఇంటర్వ్యూ చేసిన క్రమంలో నేనే ఓపెన్గా అడిగిన, పిసిసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ త్యాగము సీనియారిటీ అంటున్నావు కదా, పిసిసి చీఫ్ పదవి బీసీలకు లేకపోతే ఇంకోరికి ఇవ్వడానికి నీ మనసు ఒప్పుకుంటుందా అని అడిగిన. ఆ ఇంటర్వ్యూలో ఉంటుంది, మీరు చూడండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఉద్యమ స్వరూపం ఎలా ఉండబోతుంది అంటే బీసీ ఉద్యమాన్ని తీన్మార్ మల్లన్న టేక్ ఓవర్ చేసినట్టేనా? టేక్ ఓవర్ కాదు బాయ్ సార్. మీకు విషయం ఏంటంటే, ఒకరి దగ్గర ఉన్నదాన్ని దొంగిలించడము లేకపోతే తీసుకొని రావడము టేక్ ఓవర్. ఓకే. ఉన్నదాన్ని మరింత ముందుకు తీసుకుపోవడం బాధ్యత. ఓకే.
రైట్. ఆ కార్యక్రమం బాధ్యత స్వీకరించినట్టే. బాధ్యతలో కార్యకర్తగా 100% దాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం, ప్రతి గడపకు తీసుకుపోతాం. ఓకే. అట్లనే లేదు. రైట్. కాకపోతే ఇప్పటి వరకు ఆకాంక్ష లేకపోతే మనం ఏం పట్టుకపోతుంటుంది, ఆ ఆకాంక్షను సరిగ్గా నిలబెట్టుకుంటూ అక్కడో ఇక్కడో వాదం వినిపించారు కాబట్టి, ఓకే. ఆ నాయకులు కానీ ఆ మహనీయులు కానీ వాళ్ళంతా చేసిరు కాబట్టి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతా ఉన్నాం. ఈ పరంపరలో వాళ్ళందరూ ఉంటారు. రైట్. తీన్మార్ మల్లన్నతో పాటు వీళ్ళందరూ పరంపరలో ఉంటారు. ఓకే. టేక్ ఓవర్ కాదు, అది సమూహంగా అందరం కలిసి. ఓకే. రైట్. రెడ్లకు క్షమాపణ చెప్పే ఆలోచన ఏమైనా ఉందా? మీరు చెప్పాలనుకుంటారా? నేను అనుకోవట్లేదు అంటే మీరేమనుకుంటున్నారు? క్షమాపణ అంటే వాళ్ళని మరీ ఉత్సాగిచ్చా అన్నారు కదా, ఏమని మా ఉచ్చదాగండి అన్నారు కదా, ఎక్కడ చూపి. అదేందన్నా అమ్మ పెద్ద పాయింట్ టు పాయింట్, పాయింట్ పైన చూపి. ఇప్పుడు నేను 5 నిమిషాలు టైం తీసుకుని డిలీట్ చేయించారే. అది అట్లే ఉంటది. అది చూపించి ఇగో రెడ్లను ఈ మాట అన్నావని నాకు చూపి నేను 5 నిమిషాలు టైం తీసుకుంటా. అంటే నేను వచ్చినప్పుడు అది విని వచ్చాను. మళ్ళీ నీ చెప్పు, మళ్ళా కూడా వినుకో. ఇది సరే ఇదా ఇను తప్పేం లేదు. ఓకే. పాయింట్ అక్షరం విను. అదే అన్న, అంటే నేనేమంటున్నా బిఎస్, నువ్వు విన్న తర్వాత మాట్లాడు. ఓకే. నువ్వు క్వశ్చన్ రైజ్ చేసినావు కదా, రైట్ ఆ క్వశ్చనే నడవని, ఇంకా వేరేది ఎందుకు? రైట్. ఇది నేను ఊహించలేదు కాబట్టి. బీసీల మంట వాళ్ళ ఉత్సదాగన్నట ఎవరుత్స ఎవడు దాగితే ఇలా 1,20,00,000 రూపాయలు మా సొమ్ము 1,20,000 కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు దాక్కుంటా, మా బీసీల ఉత్స మీరు దాక్కుంటా మమ్మల్ని ఉత్స దాగమంటారా దొంగ నా కొడుకులారా? మా సొమ్ము కదా ఇది, మా సొమ్ము దాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఎలా అధికారం మేమంటావు ఆయన అంటాడు మీరేమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయొద్దట. బరాబర్ రాజకీయాలే చేస్తాం. అయితే చెప్తా విను అన్న, అక్కడ రెడ్డి అనే పదం వాడలే నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది ఎవరో ఒక బ్యాడ్ కామెంట్ ఎనానిమస్కి ఎవరో పెడితే అదే సడన్ గా మనోళ్ళు ఇస్తే ఇగో ఈయన ఈ కామెంట్ పెట్టాడా, ఎవడు తాగుతున్నాడు మీరు మాది దాక్కుంటా మమ్మల్ని అంటారా అనే మాట అన్నా. రెడ్ల పేరు తీసుకోలే. నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చినా, అతనికి సమాధానం చెప్పినా అని చెప్పినా. ఓకే. ఇది కొంతమంది దాన్ని మొత్తానికి రుద్ది పాపం నా మూత్రాన్ని మొత్తం రాష్ట్రమంతా దింపి దాన్ని తలా ఇంత పూసుకుంటూ వచ్చింది మీడియా. దానికి నేనేం చేస్తా బిఎస్? ఓకే. ఓకే. రైట్. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? అంటే మీరు మంత్రిగా 2 ఉన్నాయి, ఇంకొక 2 ఉన్నాయి అడగాల్సి. అడగండి. మంత్రిగా అవ్వాలని అనుకున్నారా? మొన్న మీకు మంత్రి పదవిని ఆశించారా? ఎప్పుడు మొన్న అంటే ఆ డేట్ అది ఎమ్మెల్సీ అవగానే. నేను ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశాలు వైపు జరుగుతుండగా రెండో వైపు తాజ్కృష్ణ హోటల్లో మీటింగ్ పెట్టాను. ఆ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఆలోచన పరులందరినీ ఒక దగ్గర తెచ్చి క్లియర్గా చెప్పిన ఏమని, నాకు మంత్రి పదవి వద్దు, ఒకవేళ నాకు ఇవ్వాలన్న ఆలోచన మీకుంటే నా ప్లేస్లో ఇంకో బీసీ వాడికి ఇవ్వండి అని మాట చెప్పిన. ఓకే. మ్యాటర్ క్లోజ్ అని. రైట్. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మీకు వ్యక్తిగత వివాదం ఏమన్నా ఉందా? అంటే ఆయన్ని అంటే పర్టికులర్గా ఆయన దాడి చేస్తున్నారు కదా, దాని వెనుక ఒకరు చెప్పారు, అంటే మీరు 5 కోట్ల రూపాయల ఫైల్ ఏదో తీసుకెళ్లారు, 500 కోట్ల రూపాయల ఫైల్, సారీ ఇప్పుడు మల్లన్న రేంజ్ 5 కోట్లు కాదు కాబట్టి అది ఆయన పట్టించుకోలేదు కాబట్టి వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నాడు అనేది. ఇప్పుడు ఊహాజనితమైన ప్రశ్నకి ఓకే. రైట్. అంటే అన్న మంచిగా ఉంది, 500 చేసిన అది ఇజ్జత్ గల మాట, కనీసం 5,000 చేయాలి, 500 కోట్లు. విషయం ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో 42% కాంట్రాక్ట్లు బీసీ కాంట్రాక్టర్లకు ఇస్తామనేది బీసీ డిక్లరేషన్లో పెట్టిరు. ఓకే. ఓకే. అది ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన ఉన్న కాంట్రాక్టులన్నీ వీళ్ళకే ఎత్తుకపోతా ఉంటే బీసీల పరిస్థితి ఏందనేది పంచాయతీ. అచ్చా. ఓకే. దాన్ని ఇలా తిప్పారు. అయితే ఎట్లన్నా తిప్పుకోవచ్చు, ఏముంది, వాళ్ళకి నచ్చినట్టు తిప్పుకుంటారు. ఎందుకు నేను ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటే నా ఫైల్ ఆగుతాయా? ఒకవేళ నాకు కావాలనుకుంటే ఆగవు. కాబట్టి అట్లాంటిది ఎవరన్నా అనుకుంటే దానికి ఇదైతే సమాధానం.
రైట్. 2028 టార్గెట్ ఏంటి, దానికి కార్యాచరణ ఏంటి? ఈ ఈ 3 సంవత్సరాల కాలం పాటు మేము విస్తృతంగా ప్రతి గడపకు బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలి. బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రతి గ్రామానికి చాటింపేయాలి. తద్వారా ప్రతి గ్రామం నుంచి ఉద్యమ ఆకాంక్షను పుట్టించి రాజ్యాధికారం దిశగా బీసీలను నడిపించాలి. ఇది చేసేటువంటి కార్యక్రమం. ఓకే. రెండోది, మేము పోతున్నటువంటి పరంపరలో ఏ ఐసా కైసా అంటారు చూడు, వీళ్ళు కొత్తగా ఉద్యమాన్ని గుట్టించేది లేదు, ఓ వ్యవస్థను తయారు చేసేది లేదు, కొట్లాడేది లేదు. వాళ్ళ గురించి మేము టైం వేస్ట్ చేయాలి. ఓకే. ఈ ఉద్యమంలోకి వచ్చేటువంటి ప్రతి శక్తిని కలుపుకొని పోతాం. ఓకే. ఇది మా ముందున్నటువంటి టార్గెట్. 2028 నాటికి తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కావాలనేది మా ప్రధాన ఆకాంక్ష. ఈ విషయాన్ని ముగ్గురు చెప్తున్నారు, 3 పార్టీలు, ప్రధాన పార్టీలు చెప్తున్నాయి. మరి మల్లన్న ఇప్పుడు బయటకు వచ్చినట్టేనా, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినట్టే కదా? ఎలగొట్టిరు కదా. ఇంకా అదే, అదే. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నట్టు, ఏ పార్టీలో నేను ఇండిపెండెంట్ గానే ఉన్నాను. బయటకు వచ్చిందంటే అవును, ఇప్పుడు ఇండిపెండెంట్ గా ఉన్నట్టుగా. అవును. అప్పుడేమో ఒక పార్టీలో ఉన్నటువంటి బీసీల ప్రొటెక్షన్ కోసం మాట్లాడచ్చు. ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీల ప్రొటెక్షన్ గురించి మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి నేను ఇప్పుడు ఇండిపెండెంట్ గానే ఉన్నా. ఈ ఉద్యమ నిర్మాణం ఆశాంతం ఉండాలని కోరుకుంటున్నాను. రైట్గా. చివరి ప్రశ్న అన్న, చాలామంది మనసులో ఉన్న ప్రశ్న, రెడ్లు ఇచ్చిన పదవి ఎందుకు, అది రిజైన్ చేయొచ్చు కదా అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు బీసీలు ఇచ్చినటువంటి 63 ఎమ్మెల్యే సీట్లకి వీళ్ళు రిజైన్ చేస్తారా? ఓకే. రైట్. వాళ్ళు దానికి రెడీ అయితే నేను దీనికి రెడీ. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూస్తారు కదా, ఇది తీన్మార్ మల్లలతో ఇవాళ మన బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.